వెళ్దావా మరి? నువ్వు కూడా వస్తావా? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకేం పని? వస్తున్నాను, నేను వెంటనే బయలుదేరుతున్నాను. ప్లీజ్ వెనక్కి పోని. మళ్ళీ ఏంటి ప్రాబ్లం? మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తెచ్చుకున్నారు. ఏముంది బాబు అందులో? నా ప్రాణం కన్నా విలువైంది. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. గరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. కానీ ఈరోజు మీరు చేసిన తప్పు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండి. అలా నాకు మాట ఇవ్వండి. క్షమించు గౌతమి, మాట ఇవ్వలేను. ఎందుకంటే దేనికోసం నిన్ను ప్రాణాలకు తెగించాను, దానికి ఆల్రెడీ మాటిచ్చాను. నా ప్రాణం పోయినా సరే నిన్ను కాపాడుకుంటాను అని చెప్పాను. అంత విలువైనదా అది? నా లైఫ్ గురించి నువ్వేం ఫీల్ అవుతున్నావో దాని గురించి నేను అదే ఫీల్ అవుతున్నాను. అయ్యగారు, చాలా టైం అయింది, భోంచేయండి అయ్యా. ఎప్పుడు తిన్నారో ఏంటో, ముందు భోంచేయండి. కొన్ని పోతే తిరిగి రావు. అలాంటి వాటి కోసం ఏం చేసినా తప్పులేదు. ఆ పౌచ్లో ఏముంటుంది అంత విలువైన వస్తువు? అతని ప్రాణాలతో సమానమైన వస్తువు ఏంటది? గౌతమి, ఏంటత్తయ్యా? ఏంటి నువ్వు చేస్తున్న పని? కాస్తైనా బుద్ధుందా? నేనేం చేశాను అత్తయ్యా? కృష్ణ ఎందుకు మన ఇంటికి తీసుకొచ్చావు? అలా కష్టపడ్డానికేనా? చేతులు కాలితే కట్టుకట్టిందానివి, ఆ కట్లతో అతను అన్నం తినలేడని నీకు తెలీదా? పాపం, అతను అన్నం తినలేక ఎంత అవస్థపడుతున్నాడో చూడు. ఈ మాత్రం దానికి ఇంటికి తీసుకొచ్చావు మళ్ళీ. నిన్ను నీ చెల్లిని కాపాడినందుకు గొప్పగా కృతజ్ఞత చూపిస్తున్నావు. ఇంకా ఏంటి అలా చూస్తున్నావు? ఇట్రా, అక్కడ కూర్చో.
ఏమనుకోకు బాబు. తిను బాబు. తిను. మండుతున్న ఇంట్లోకి దేనికోసమో వెళ్ళామని తెలిసింది. అలా ఎప్పుడు వెళ్ళకు బాబు. ఏది పోయినా సంపాదించుకోవచ్చు గాని ప్రాణం పోతే సంపాదించుకోలేవు. ఇంకో జన్మ ఎత్తాల్సిందే. ఆ జన్మలో ఇలాంటి బంధాలుంటాయో లేదో. వచ్చే జన్మలో ఏ బంధాలుంటాయో తెలియదు కానీ ఈ జన్మలో నాకు అమ్మ దొరికిందనిపిస్తోంది. మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? మీకు ఇష్టమైతేనే పిలుస్తాను. పరమేశ నీ వరము పొంది పురిసింది ఈ కన్న నీలాంటి వాడితో అమ్మ అని పిలిపించుకోవడం నా అదృష్టం బాబు. అలాగే పిలు. ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది పురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు నుంచి ఈశ్వర్ విజయలతో పాటు నువ్వు నా కొడుకువే. నీతో కలిపి నాకు 3 కొడుకులు. అమ్మా, నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. తిను, కడుపు నిండా తిను. పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా? ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, పాపం రామకృష్ణ ఇల్లు తగలబడింది. ఎవరో కావాలని కక్షగట్టి మరీ తగలబెట్టారు. కావాలని చేశారా? ఎవరికి ఏ అన్యాయం చేయని మనిషి మీద ఎవరు అంత కక్ష కట్టింది? ఎవరు అంత పాపిష్టోళ్ళు? ఎవరో తెలియదమ్మా. ఊరంతా రామకృష్ణ గురించి సానుభూతిగా మాట్లాడుకుంటున్నారు. రామకృష్ణకి ఏం కాలేదు కదా? తను క్షేమంగానే ఉన్నాడు కదా? ఏం కాలేదుటమ్మా, చూసిన వాళ్ళు చెప్పారు. విజయబాబు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడట. ఎవరో చెప్పడం ఏమిట్రా? నువ్వు కనుక్కోవద్దు. కృష్ణవేణి, ఫోన్ తీసుకురావే. ఏం పాళ్ళలోకం ఏంటో, మంచి వాళ్ళని బ్రతకనీదు. ఏమైంది నానమ్మా? రామకృష్ణ ఇంటిని ఎవరో కాల్ చేశారంటే. ఫోన్ చేయవే. మీ నానమ్మ. హలో రామకృష్ణ. హలో బామ్మగారు. నీకేం కాలేదు కదా రామకృష్ణ? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? నాకేమవుతుంది బామ్మ, నేను బానే ఉన్నాను. నువ్వు బాగుంటే అంతే చాలయ్యా. నీ ఇల్లు తగలబడింది అనగానే నా కాళ్ళు చేతులు చల్లబడ్డాయి.
అమ్మయ్యా, నీ గొంతినగానే ప్రాణం లేసొచ్చిందయ్యా. అమ్మ ఫోన్ టీవీ దెబ్బలేమైనా తగిలేయా రామకృష్ణ? లేదంకుల్, యాక్చువల్గా అప్పుడు నేను ఊరికి బయలుదేరి వెళ్తుంటే మధ్యలో తెలిసింది. కొన్ని ముఖ్యమైన వస్తువులు లోపలుంటే తెచ్చుకున్నాను. చేతులు లైట్గా కాలాయి అంతే. చేతులు కాలితే ఆసుపత్రి కన్నా వెళ్ళావా లేదా రామకృష్ణ? ఏంటి చేతులు కాలయా? అసలు కాలి ఇంట్లోకి ఎందుకు వెళ్ళారు మీరు? పెద్దగా ఏం కాలేదమ్మా. మీ అక్క మందు రాసి కట్టుకట్టింది. ఇటివే పెద్దదో చిన్నదో అసలు నిప్పుతో చెలగాటం ఎందుకయ్యా? ఉండు, మేము కూడా అక్కడికే వస్తా ఉండయ్యా. ఏం పర్వాలేదు నానమ్మ, కృష్ణ గారు బానే ఉన్నారు. అతను మనకెంతో సాయం చేశాడమ్మా. ఈ టైంలో మనం అతనికి సాయంగా ఉండకపోతే ఎలా? నేనున్నాను కదా నాన్న, కృష్ణ గారిని దగ్గరుండి చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. అవునండి, మీ పనులు మానుకునే రాక్కర్లేదు. నాకేం కాలేదు. వీలు చూసుకొని కావాలంటే నేనే వస్తాను. మీరేం కంగారు పడకండి. జాగ్రత్తగా ఉండండి. సరే. హలో అశోక్ గారు, చెప్పిషిక. కృష్ణ ఇంటిని తగలబెట్టింది మీరేనా? ఏంటి నువ్వు మాట్లాడేది? కృష్ణ ఇల్లు తగలబడిపోయింది. ఆ ఇంటికి మంట పెట్టింది మీరేనా? హలో హలో, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత బ్యాడ్ న్యూస్ చెప్పారండి. ఐఎమ్ సారీ. ఎలా జరిగింది? అంటే మీరు ఫైర్ చేయలేదా? అయ్యో, నేనెందుకు చేస్తానండి? ఒకవేళ నిజంగా చేయాల్సి వస్తే నీతో చెప్పకుండా చేస్తానా? మరి ఎవరు చేసుంటారు? ఈ ఊళ్ళో అతనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేరండి. అయినా ఈ కృష్ణ ఎవరో ఈ ఊళ్ళో వాళ్ళకే తెలియదుగా. కరెక్టే, మరి ఇంకెవరు చేసుంటారు? ఇంద్ర చేసుంటాడా? ఎనీ ప్రాబ్లం? నా ప్రాబ్లం ఒకటే సార్, దానికి సొల్యూషన్ కూడా ఒకటే. ఆ కృష్ణగాడి అంతు చూడటం. కృష్ణను భయపెట్టి నీ దారికి తేవడానికి ఇంద్ర ఈ పని చేయడానికైతే ఛాన్సెస్లున్నాయి. ఎంత ధైర్యం వాడికి! అసలు ఏమనుకుంటున్నాడు వాడు? నా కృష్ణ ఇంటిని కాల్ చేస్తాడా? ఎంత ధైర్యం వాడికి! నా కృష్ణకి ఏమైనా అయి ఉంటే? అంటే మీ ఇద్దరిది బాగా డీప్ లో కదా. మీ అమర ప్రేమకి హెల్ప్ చేయడానికి అలా చేసేడేమో. హెల్ప్ చేయడం అంటే కృష్ణని ఇంజూర్ చేయడమా? అయినా ఓన్ డెసిషన్స్ తీసుకోమని ఎవరు చెప్పారు వాడికి? నన్ను లవ్ చేయకపోతే కృష్ణన్ తగలబెట్టేస్తాడా? లేదు లేదు, చివరికి జరిగేది అదేనే. వాడికో విషయం చెప్పండి, నేను కూడా లాయర్నే. కృష్ణకి ఏదైనా జరిగితే వాణ్ణి బెయిల్పై బయటికి తీసుకొచ్చిన నేనే లైఫ్ లాంగ్ వాణ్ణి జైల్లో కూర్చోపెట్టగలను. కోలిషిక, నిజంగా అతడు చేశాడో లేదో నువ్వేం కంగారు పడుకో. మ్యాటర్ మొత్తం నేను కనుక్కుంటా. కనుక్కోండి. వాడే గనక చేసుంటే గట్టిగా వార్న్ చేయండి. నేనెవరో, నేనేం చేయగలను చెప్పండి. ఇంకెప్పుడు ఇలాంటి చెత్త పనులు చేయొద్దని, ఏం చేసినా మనల్ని అడిగి మనం అగ్రి అయితేనే చేయమని చెప్పండి. అలాగే చెప్తాను. నువ్వెక్కువ ఎమోషన్ అవ్వద్దే. ఇంతకీ కృష్ణ ఎక్కడున్నాడు? హాస్పిటల్లో ఉన్నాడా?
లక్కీగా పెద్ద గాయాలేం కాలేదు. థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడ్. గౌతమి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆ గౌతమి విజయ్ వచ్చి తీసుకువెళ్లారు. అదేంటి నువ్వు అక్కడ లేవా? నా రూమ్లో ఉన్నాను. అదేంటి శిఖ, నువ్వు ఇలాంటి టైంలో కృష్ణ పక్కనే ఉండాలి. మరి ఆ సేవలవి చేయొద్దు. ఆ ఛాన్స్ వాళ్ళు నాకు ఇస్తే కదా. ఒకరిచ్చేదేంటి? నువ్వు కృష్ణకి లవర్. ఆ ఛాన్స్ ఏదో నువ్వే బలవంతంగా తీసేసుకోవాలి. డైరెక్ట్గా కృష్ణ దగ్గరికి వెళ్ళు. జాగ్రత్తగా చూసుకో. దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ టు బి దేర్. యు గాట్ ఇట్? ఓకే, బాయ్. ఓకే, బాయ్. కృష్ణగాడిలు తగలడిపోయింది. ఇంటితో పాటు వాడి వస్తువులన్నీ కాలి బూడిదైపోయాయి. ఆడికి కూడా కొన్ని గాయాలయ్యాయి. రేంద్ర, నిన్నేదో అనుకున్నాను కానీ నీలో కూడా కోసంత మ్యాటర్ ఉంది రో. అయినా ఎందుకురా అంత తొందరపడ్డావు? కొంచెం ఓపిక పట్టాల్సింది కదరా. కొంపను మాత్రం తగలెట్టావు. ఆ కృష్ణగాడిని కూడా తగలెట్టేసింటే దరిద్రం వదిలిపోయేది. ఏదేమైనా నిన్న ఒకసారి పర్సనల్గా కలాలరా. మీ ఇల్లు ఎలా కాలిందో, నీకు కాల్ చేసింది ఎవరో, ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. నీ ఇల్లు తగలపెట్టాల్సిన అవసరం ఎవరికుంది? నీకు ఆస్తి నష్టం కలిగించాలని ఎవరనుకుంటున్నారు? నీకు సిటీలో శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేకపోతే నీకు ఈ ఊళ్ళోనే శత్రువులు తయారయ్యారా? పోనీ ఇది శత్రువుల పని కాదనుకుంటే యాక్సిడెంటల్గా ఇల్లు కాలిపోయిందా? గ్యాస్ సిలిండర్ పేలడం, షార్ట్ సర్క్యూట్ జరుగుతుందా? ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోలేదు సార్. ఎవరు కావాలని కాల్చారు. నాకు తెలిసి మా ఇంటిని కాల్చినవాడు, నాకు కాల్ చేసినవాడు ఒకడే. ఎవడాడు? నీకెవరి మీద డౌట్ ఉందా? వాడెవడో ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఇది వాడి పని. ఇదివరకు కూడా ఓసారి ఇంటి మీదకి రౌడీలు వచ్చారు. స్విచ్ బోర్డులో ఫీజు తీసేసి నాపై అటాక్ చేశారు. ఆ రోజు నన్ను మర్డర్ చేయడానికే వాళ్ళు వచ్చారు. నీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందా? మరి నాకు చెప్పలేదే? లక్కీగా ఆ రోజు నాకేం కాలేదు. నేను రివర్స్ అటాక్ చేసేసరికి వాళ్ళు పారిపోయారు. మీకున్న ప్రాబ్లమ్స్లో ఈ విషయం చెప్పడం ఎందుకులే అని చెప్పలేదు. చెప్పుంటే మన ఎస్ఐ గారితో ఎంక్వైరీ చేయించి ఉండేవాడిగా. వాళ్ళకి కావాల్సింది నేనే అయినప్పుడు వాళ్ళ దగ్గరికి పోలీసులు పంపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? వాళ్ళు నా జోలికి వస్తున్నప్పుడు వాళ్ళని పోలీసులు వదిలేయటం కూడా బాగుండదు. రిస్క్ ఎందుకు కృష్ణ? అనవసరంగా నీ కెరియర్ పాడవుతుంది. ఒకప్పుడు నేను కూడా నీలా ఆవేశంగా ఉండేవాడిని. నేను నీకు చెప్పినట్టు అన్నయ్య నాకు చెప్పేవారు. ఆవేశం, కోపం తగ్గించుకోమనేవారు, ఆలోచించాలనేవారు. ఈ కాలంలో ఆవేశం, ఆలోచన రెండూ ఉండాలి సార్. ఆలోచించి ఆవేశంతో కొడితే అవతల వాడి దిమ్మ తిరగాలి. నేను కృష్ణని. కృష్ణుడి చేతిలో ఫ్లూట్ ఉన్నంత వరకే అతను పీస్ఫుల్గా ఉంటాడు. అదే పిల్లను గ్రోవిని వదిలేసి సుదర్శన చక్రం పట్టుకుంటే శత్రు సంహారం తప్పదు. నా శత్రువుల సంహారము తప్పదు. ఒరే రామయ్య,
రామకృష్ణ ఇల్లు ఎవరు తగలబెట్టారో ఏమన్నా తెలిసిందంట్రా? లేదమ్మా, ఎవరు చేశారా అని ఊరంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. రామకృష్ణ చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎవరి జోలికి అన్యాయంగా వెళ్లే రకం కాదు. తన పని తను చేసుకుంటూ తన మానాన తను ఉండేవాడు. అలాంటి మనిషిని అజాత శత్రువు అని అంటారు. అలాంటి మనిషికి కూడా శత్రువులేంటో. అవునమ్మా, గంగిగోవు లాంటి వాడి మీద కూడా కక్ష పట్టారంటే ఏం లోకమో ఇది, అన్యాయపు లోకం. ఈ కాలంలో ఒకళ్ళ జోలికి వెళ్లకుండా బ్రతకడం కూడా తప్పేనేమో. ఒకళ్ళకొకళ్ళు కలిసి బతకాలి కానీ ఒకళ్ళ జోలికి ఇంకోళ్ళు వెళ్తూ కొట్లాట్లు గొడవలు పెట్టుకుని బతకటం ఏం బాగుంటుందమ్మా. అలా ఉన్నా కూడా రామకృష్ణ గారిని చూడలేకపోయారు కదా నాన్న. అవునరా, రామకృష్ణ చూడ్డానికి వెళ్దాం అనుకొని ఆగిపోయాం. తనకి బాగుందని చెప్పినంత మాత్రాన మనం చూడకుండా ఉంటే ఏం బాగుంటుందిరా? మనకెంతో సహాయం చేశాడు. సాయంత్రం వెళ్ళి మన ఇంటికి తెచ్చుకుందాంరా. కొన్నాళ్ళు మన ఇంట్లో పెట్టుకొని చూసుకుందాం. ఈ ఆలోచన నాకు వచ్చిందమ్మా, కానీ ఇక్కడ ఏం సౌకర్యాలున్నాయని. మనం అంతా ఉన్నాం కదరా, తలో పని చేసి పెడదాం. అది కాదమ్మా, కృష్ణుడింటికి కుచేలుడు వెళ్ళి బాగుపడ్డాడు కానీ కుచేలుడింటికి కృష్ణుడు వెళ్తే బాధపడతాడమ్మా, సుఖంగా ఉండలేడు. కరెక్టే నాన్న. అక్క వాళ్ళ ఇంట్లో అయితే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మన ఇంట్లో ఏమున్నాయి? అది నిజమేలే. మనం అన్నం పెట్టి ఓదార్పుగా 4 మాటలు చెప్పడం తప్పించి ఇంకేం చేయగలం చెప్పు? అంతేకాదమ్మా, రామకృష్ణ ఆ ఇంట్లో ఉంటే అతని వెనుక విజయబాబు లాంటి పెద్ద మనిషి అండ ఉందని అందరికీ తెలుస్తుంది. రామకృష్ణ శత్రువులు కూడా ఇంకేమన్నా చేయటానికి జంకుతారు. ఇవన్నీ ఆలోచించి నేను ఊరుకున్నాను. సరే అయితే వీలు చూసుకొని మనమే ఆ ఇంటికెళ్ళి రామకృష్ణ పలకరించొద్దాం. అలాగేనమ్మా. పెదబాబు గారు,